మీరాటి గమనించిండ్రా? తెలంగాణలో పార్టీ మారే ప్రతిపక్షం ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లనే దుంకుతురు తప్ప కమలం దిక్కే చూస్తలేరు. ఒక్కలంటే ఒక్కలు కూడా బీజేపీలకు పోతలేరు. ఇంకా అందులున్న కార్పొరేటర్లు బుడ్డోళ్ళే కాంగ్రెస్ లకు వస్తురు. మరి ఎందుకు ఇట్లా? ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుర్రు. ఇంకొంతమంది ఆంది వేలు ఉన్నారు. వచ్చే నెల వరకల బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుని చెల్లు అనిపించేందుకు కాంగ్రెస్ సర్వం సిద్ధం చేసుకున్నది. నిన్న ఢిల్లీలో కేటీఆర్ అన్నట్టు మేము పార్టీలో చేర్పించుకోలేదు, పార్టీనే వాళ్ళు వచ్చి విలీనం చేశారు కాబట్టి మేము ఏడ పార్టీ ఫిరాయింపులు చేయలేదు అని అనుకొచ్చిండు. కేటీఆర్ అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫిరాయింపులు చేసుకోలేదు, పార్టీనే విలీనం చేసుకుంటామని కౌంటర్ ఇచ్చేందుకు తయారవుతున్నారు. ఇక అదట్టుంటే బెల్లమున్న కానే ఈగలు వాళ్తాయి కాబట్టి చాలా మంది కాంగ్రెస్ దిక్కు వస్తున్నట్టే కొడుతున్నది. సెంట్రల్ పవర్లున్నా గానీ తెలంగాణలో కమలయ్యలు ప్రతిపక్ష పార్టీ అయితే ఈటల సార్ను పెబ్బగా పెట్టి షేరికల కమిటీ అని పెట్టిర్రు. కానీ ఒక్క షేరిక కూడా అయితలేదు. ఆ కమిటీలున్నోళ్ళే వేరే పార్టీల షేరిక అయితామన్నట్టు చూస్తున్నారట. ఏ మాలతైంది? కేంద్రంలో పవర్లున్నా మన దిక్కోవాళ్ళు చూస్తలేరు, బీఆర్ఎస్ లకెళ్ళి ఒక్కరు కూడా మన దిక్కు వస్తలేరు. ఏమైందిరా అని వాళ్ళ కాలే మొత్తుకుంటారట. కానీ మీదికి మాత్రం మాతోటి కూడా బీఆర్ఎస్ వాళ్ళు టచ్లు ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్నట్టు టాకిన పడుతున్నది. చచ్చిపోయిన భార్య పలిపోయిన కుండెడు పాలిచ్చింది అన్నట్టు సంజయ్ ఊకే మాతోటి 20 మంది టచ్లు ఉన్నారు, 40 మంది టచ్లు ఉన్నారని చెప్తుంటాడు. గానీ ఆయన ఎవరికి టచ్ లో కూడా అంటున్నారట. అయితే బీజేపీలో పోకపోతందుకు ఇంకో కారణం కూడా ఉందంటారు. రాజీనామా ఏసి రావాలని షరతు పెడుతురని వస్తుంది. అందుకే ఎవరు ఇంట్రెస్ట్ చూపెడతలేరని అంటున్నారు. మరి చూడాలి ఇంకా రేపు ఏమవుతుంది అనేదిగా.